విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి వద్ద జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. సుదీర్ఘకాల డిమాండ్ అయిన సపైండ్ పెంపుపై ప్రభుత్వం వెంటనే స్పష్టమైన ప్రకటన చేయాలని కోరుతూ ప్లకార్డులతో నిరసన చేపట్టారు. అధికారులతో జరిపిన చర్చల్లో ఎటువంటి స్పష్టమైన హామీ లభించకపోవడంతోనే ఈ నిరసనను కొనసాగిస్తున్నట్లు జూనియర్ డాక్టర్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. అయితే రోగుల సౌకర్యార్థం అత్యవసర వైద్య సేవలకు ఎటువంటి అంతరాయం కలగకుండా చూస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పెంపుతో పాటు ఇతర న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, లేని పక్షంలోని ఆందోళనను రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జూనియర్ డాక్టర్లు కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. వైద్యో నారాయణో హరి అని ఎప్పుడు కూడా చెప్పుకుంటూ ఉంటారు. అటువంటి విధంగా ప్రస్తుతం ఈ యొక్క వైద్యులు ఎవరైతే ఉన్నారో జూనియర్ డాక్టర్స్ కావచ్చు, అలానే విద్యను అభ్యసిస్తున్న డాక్టర్స్ ప్రస్తుతం రోడ్డునెక్కిన పరిస్థితి కనిపిస్తుంది. గత ప్రభుత్వం కావచ్చు, ఎప్పుడు ప్రభుత్వాలు ఎంతమంది మారినా సరే ఈ యొక్క వైద్యుల పైన పలు నిర్లక్ష్య ధోరణి అయితే వ్యవహరిస్తున్న తీరుని అయితే వీళ్ళంతా కూడా ఖండిస్తూ కూడా ఈ రోజు అయితే నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఏదైతే స్టైఫండ్ ఉందో ఆ స్టైఫండ్ పూర్తి స్థాయిలో నిలిపివేయడంతో అయితే వీళ్ళంతా కూడా ధర్నాకు దిగిన పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా కూడా ఇదే విధంగా కూడా ఉంది. ప్రస్తుతం విశాఖపట్నం కేజీహెచ్, ఈ యొక్క కేజీహెచ్ అంటే ఒక వైద్య ప్రధానిగా అయితే ఉత్తరాంధ్రతో పాటు అలానే ఒడిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు సైతం కూడా దీన్ని వైద్య ప్రధానిగా తెలియజేస్తుంటారు. అటువంటి కేజీహెచ్ లో కూడా ఈ యొక్క డాక్టర్స్ ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టారు. అసలు ఏం జరుగుతుంది ఈ యొక్క నిరసన కార్యక్రమంలో మనం కూడా భాగస్వాములు అవుతూ వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ యొక్క నిరసన మీరు తీసుకొచ్చారు? అందరికీ నమస్కారం అండి. అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో ఈ ఏపీ జూడా సంఘాలు అనేవి మేము అంటే మా హౌస్ సర్జన్స్ కానీ ప్రతి వైద్య విద్యార్థి మేము జూడా కిందకి వస్తాము. మేమందరం ఏంటంటే కలిసి నిరసనకు దిగాము. ఎందుకు అంటే మేము మా 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 బేసిక్ రైట్స్ అడుగుతున్నామండి. 2009లో మాకు గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పెరుగుతున్న ధరల కారణంగా మేము మీ స్టైపెండ్ అనేది ఇంక్రిమెంట్ చేస్తాము, పెంచుతాము ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులకి అని చెప్పి మాకు జీవో అయితే ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి 2 సంవత్సరాలకి 15% పెంచుకుంటూ వచ్చారు. సో లాస్ట్ టైం మాకు 2024లో మాకు స్టైపెండ్ అనేది 15% పెంచారు. ఇప్పుడు 2026 జనవరి నుంచి మాకు ఇంక్రిమెంట్ కావాలని చెప్పి మేము గవర్నమెంట్ని చాలాసార్లు అడగడం జరిగింది, వెళ్ళి హైర్ అథారిటీస్ని కలవడం జరిగింది. కానీ ప్రతిసారి మేము చూస్తున్నాము, మేము దానికోసమే ఉన్నాము అని చెప్పడం తప్ప మాకు ఇలా పెంపు ఇస్తానని చెప్పి ఏది ఒక లిఖితపూర్వకంగా కానీ ఎటువంటి హామీ పత్రం కానీ ఏది అయితే ఇవ్వలేదు. ఇప్పటిదాకా మాకు స్టైపెండ్ కూడా ఏం పెంచలేదు. సో మేము అడుగుతున్నది ఏంటంటే ఇప్పుడున్న ఈ ఇన్ఫ్లేషన్ రేట్స్ కానీ ఇప్పుడున్న ఈ ఆర్థిక పరిస్థితులు కానీ ఒక జూనియర్ డాక్టర్స్గా, ఒక ఎస్ఎస్పీజీస్గా, ఒక హౌస్ సర్జన్స్గా ఇప్పుడున్న ఈ కాస్ట్కి కానీ మేము మా ఫ్యామిలీని చూసుకోవాలా, లేకపోతే మా హెల్త్ కండిషన్స్ బాగాలేనప్పుడు మేము కానీ, లేకపోతే మేము బతకడానికి కానీ, మా పుస్తకాలకు కానీ, మా చదువు సంబంధించింది కానీ, మా తిండికి కానీ ఇప్పుడున్న రేట్లకి మాకు ఇది సరిపోవట్లేదు. మీరు ఇస్తున్న జీవో ప్రకారం మాకు 15% పెంచండి అంటే మా దగ్గర ఆర్థికంగా స్తోమత లేదు, రాష్ట్ర ప్రభుత్వంలో నిధులు లేవని చెప్పి 3% మాత్రమే మేము ఇవ్వగలము అని చెప్పి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. ఇది 2 సార్లు ఆల్రెడీ మంగళగిరికి మా వాళ్ళు వెళ్ళారు. మా ప్రతి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి వైద్య కళాశాలలో ఉన్న రిప్రజెంటేటివ్ హెడ్ కింద ఒక్కొక్కరు వెళ్ళి మంగళగిరిలో ఆల్రెడీ హెడ్ సెక్రటరీ సార్తో, డిఎంఈ సార్తో మాట్లాడడం జరిగింది. వాళ్ళైతే 3% నుంచి మేము ఇవ్వలేమని చెప్పారు. సో మాకు రావాల్సిన 15% కోసం మేమైతే సమ్మెకు దిగడం జరిగింది. ఎందుకంటే మేము చేస్తున్న ఈ వృత్తిలో ఏంటంటే మేము పడే కష్టం మాకు తెలుసు. మేము అడుగుతుంది అయితే మేము రైట్ఫుల్గానే అడుగుతున్నాము. అది ఏంటంటే ఇంతకుముందు 9 to 1 వరకు ఉండే ఓపీ సర్వీసులు లాస్ట్ ఇయర్ నుంచి 9 to 4 చేస్తారు కంటిన్యూస్గా. సో 4 వరకు పేషెంట్లు మేము చూస్తాము. వాళ్ళు 4 తర్వాత కూడా వచ్చిన పేషెంట్లు కూడా మేము ఎప్పుడు పంపించేసింది లేదు. వాళ్ళు వచ్చారంటే మేము చూసి మాత్రమే ఉంటాం. అలాగే మాకు ఆరోగ్యం బాగోపోయినా మాకు ఇంట్లో వాళ్ళకి వెళ్ళాల్సిన కొన్ని ఇంపార్టెంట్ పరిస్థితులు ఉన్నా సరే మేము మా డ్యూటీల కారణంగా అవి మేము పోస్ట్పోన్ చేసుకుని, ఇది ఒక్కలే కాదు మీరు ఎవరైనా చెప్తారు, ఏ వృత్తిలోనే ఉంటుందో మీకు తెలియదు, కానీ మేము మాత్రం మా పేషెంట్ కేర్ మాత్రం అట్మోస్ట్ ప్రయారిటీ ఇచ్చుకుంటాం. మేము మా పర్సనల్ థింగ్స్ కూడా మేము చాలా ఆపేసుకుని కూడా మేము డ్యూటీస్ చేస్తాము, మేము వాళ్ళ కోసం ఉంటాం. ఇలా చేసే మేము కూడా ఈరోజు ఇలా రోడ్డు మీద దిగి మేము ఇలాగ సమ్మె చేస్తామంటే దానికి కారణం మేము అడుగుతున్న డిమాండ్స్ ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు. మేము ఇప్పుడు ప్రధానంగా మీరు ఇప్పుడు కేజీహెచ్ లో ఉన్నారు, ఎంతమంది డాక్టర్లు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు, ఈ యొక్క ధర్నాలో? అలానే ఏం కోరుకున్నారు, అసలు పబ్లిక్ కి మీరు ఏమి రిప్రజెంట్ చేయబోతున్నారు? ఎందుకంటే ప్రభుత్వం మీ వైపు సపోర్ట్ చేయనప్పుడు పబ్లిక్ మీ వైపు రావాలంటే ఏం చెప్పబోతున్నారు? ఇప్పుడైతే మేము కేజీహెచ్లో మీకు తెలిసి ఉంటుంది, హౌస్ సర్జన్స్ 250 మంది ఉంటారు. అలాగే ప్రతి 3 సంవత్సరాలు పీజీ బ్యాచ్లు ఉంటే ఒక్కొక్క పీజీ బ్యాచ్లో 250 నుండి 300 మంది పీజీలు ఉంటారు. అలాగే ఎస్ఎస్ పీజీలు కూడా ఉన్నారు మనకి. సో వీళ్ళందరూ ఏంటంటే మేము గవర్నమెంట్ ఒకటే అడుగుతున్నామండి, మాకు ఇవ్వాల్సిన స్టైపెండ్ రైట్ఫుల్గా మాకు ఇవ్వమని చెప్పండి. మేము ఇప్పుడు
ఆపిన సర్వీసులు కూడా మేము నాన్ ఎమర్జెన్సీ సర్వీసులు మాత్రం ఆపడం జరిగింది. ఎమర్జెన్సీలు మేము కంటిన్యూ చేస్తున్నాము, ఐసీయూలు కంటిన్యూ చేస్తున్నాము, లేబర్ రూమ్ డ్యూటీలు కంటిన్యూ చేస్తాము, డయాలసిస్ యూనిట్లు కంటిన్యూ చేస్తాము. ఇలా ప్రతి ఐసీయూ ప్రతి ఎమర్జెన్సీ మేము కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. అవి ఎప్పుడు మాకు పేషెంట్ ఇబ్బంది కలిగించాలన్నా మేము దీంతో అయితే మేమైతే రాలేదు. కానీ మేము చేస్తున్న మా బాధ మేము బయటికి తెలియాలంటే మేము నిరసనకు దిగాలి. అది మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. మేము మా హక్కుల కోసం మేము పోరాడగలిగిన రాజ్యాంగం ఇచ్చిన హక్కు. దానికోసం మేమైతే నిరసనకు దిగాము. సో ఇది ప్రభుత్వం వచ్చి ఇంకా తర్వాత ఫ్యూచర్లో మరి ఈ స్ట్రైక్ వాళ్ళు తెలపోతే ఏ రేంజ్కి వెళ్ళొద్దో మాకు తెలియదు. సో ఈలో ప్రభుత్వం వచ్చి చర్చలు జరిపి మాకు ఇవ్వాల్సిన హైక్ మాకు ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. అలానే మరింత మంది కూడా మనతో పాటు ఉన్నారు, వాళ్ళని అడిగే ప్రయత్నం కూడా చేద్దాం. బ్రదర్ చెప్పండి, అసలు ఎలా అనిపిస్తుంది? అసలు ధర్నాకు దిగుతున్నారు కదా, ఎన్ని రోజులుగా చేస్తున్నారు? మీ యొక్క ఫైనల్ ఏం కోరుకుంటున్నారు గవర్నమెంట్ ని? యాక్చువల్లీ ఇది థర్డ్ డే ఫేజ్ 2. అంటే యాక్చువల్లీ ప్రీవియస్లీ మేము మార్నింగ్ 9 to 1 చేసాము. ఇప్పుడు యాక్చువల్లీ నాటి నుంచి 9 to 4 ఓన్లీ నాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ మేము స్టాప్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అంటే ఇన్ని రోజులు ప్రొలాంగ్ చేయడం కన్నా అంటే యాక్చువల్లీ డాక్టర్స్ కౌంట్ అయితే తగ్గింది, అంటే ఎంత సర్వీస్ అవ్వాల్సినవి కొంచెం తగ్గాయి. సో కొంచెం ప్రజలకైతే ఇబ్బంది ఉంటుంది. సో ఇదే కొంచెం గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకుని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కొంచెం మాకు మీటింగ్ పెట్టి మాతో చర్చలు జరిపించి నెగోషియేషన్ పైన వచ్చి కొంచెం ఎర్లీగా రిజల్ట్ ఇస్తే మాకు కొంచెం బాగుంటుంది, ప్రజలు కూడా ఇబ్బంది ఫీల్ అవ్వరు. హంగర్ స్ట్రైక్స్ సంబంధించి ఏదైతే చేస్తున్నారో ఈ స్ట్రైక్ ని ఎప్పటికైనా సరే ప్రభుత్వం చర్చలు జరిపి తక్షణమే వాళ్ళకు అనుగుణంగా కూడా ఏదైతే ఇప్పుడు వీళ్ళు కోరుకుంటున్న విధానం ఉందో దాన్ని అమలు చేయాల్సిన అవసరం అయితే ఉంది. లేకుంటే మరింత ఉధృతం చేస్తామన్న విషయాన్ని కూడా ప్రధానంగా ఈ యొక్క జూనియర్ డాక్టర్లు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సాయి కిరణ్తో సూర్యప్రకాష్, స్వతంత్ర టీవీ.